అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన సమ్మెలో భాగంగా గురువారం ముచ్చటిపుట్టు మండల కేంద్రంలో గల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు 3వ రోజు దీక్షను కొనసాగించారు. దీక్ష శిబిరంలో మోకాలతో కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం, వెలుగు వివోఏల సంఘం నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి కె శంకర్రావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ఓవైపు అంగన్వాడీలు సమ్మెబాటులో ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు. పనికి సమాన వేతనం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్స్కి ఈరోజు నిర్బంధాలు ప్రయోగించి నియంతృత్వ పోకడాలకి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సమ్మె 3వ రోజు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర అంగన్వాడీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు గ్రామ వాలంటీర్లకు, మహిళా పోలీసులు అంగన్వాడీ సెంటర్లు ఎండవర్ చేయాలి, తాళాలు బద్దలు కొట్టి అయినా సెంటర్లు రన్ చేయాలి, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి, సచివాలయ ఉద్యోగులకి అప్పచెప్పాలనేటువంటి నియంతృత్వమైనటువంటి నిర్ణయం ఇది చాలా దుర్మార్గం. పద్మలత అండి, పెదగూడ అంగన్వాడీ టీచర్ని, మెయిన్ టీచరు. అయితే నేను నా సర్వీస్ ఇప్పటికి 15 ఏళ్ళు అండి. కానీ అప్పటి నుంచి కూడా జీతభత్యాలు సక్రమంగా లేవు. అలాగే మాకు వర్కులు అన్నవి మాత్రం బాగా మోతలు మోగిపోతున్నాయి. యాప్లు, కొత్త యాప్లు కూడా తెస్తున్నారు. వాటి మీద చాలా అవగాహన లేకపోయినా సరే ససిమిర చేయాలని కూడా మాకు ఫోర్స్ చేస్తున్నారు సార్. అలాగే మాకు ఇచ్చే బాధ్యతలు మాత్రం అదనంగా ఉన్నాయి సార్. కానీ మాకు జీతాలు మాత్రం పెంచట్లేదు సార్. అంటే సరైన పనికి సరైన వేతనం ఇస్తామని చెప్పారు జగన్ గారు, మన సీఎం గారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ వేతనం లేదు సార్. 4 ఏళ్ళు గడిచిపోతుంది, కానీ మాకంటూ ఒక ఆలోచన కూడా చెయ్యలేదు. అంగన్వాడీలు ఏదో విధంగా చేసుకుపోతారులే, వాళ్ళకి ఏముంది, బియ్యం పప్పు ఉన్నాయి, అవి తిని పడిపోతారు అనేసి అనుకుంటున్నారో ఏటో మరి తెలీదు. కానీ మాకు కనీస వేతనం 26,000 ఖచ్చితంగా చేయాల్సిందే సార్. ఎందుకంటే మేము కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి. ఇప్పుడున్న సరుకులు కూడా చాలా రేట్లు పెంచుతున్నారు.